హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈ రోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. సో నాటుకోడి టేస్ట్ లోనే ఫారం కోడితో సూపర్ గా చేసేయచ్చు. అండ్ చూడండి ఎంత చక్కగా. ఇప్పుడైతే బిర్యానీ అనేది లేటెస్ట్ వెర్షన్, మరి పులావే కదా. భోజనాలకు వెళ్తే ఎప్పుడు పులావ్ వండుతారు, సూపర్గా ఎంజాయ్ చేస్తాం. మరి అదే టేస్ట్లో మనం ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ఓకే, చూస్తేనే రుచిగా ఉంటుందని అర్థమైపోతుంది. సగం కడుపు నిండిపోతుంది. ఇంకా తిన్నారంటే ఫుల్గా నిండే వరకు వదిలిపెట్టరు. సో బాయిలర్ కోడి బిర్యానీ మనకు అందరికీ ఫేవరెట్. ఈ ఫారం కోడితో ట్రై చేయండి. ఇంకా నుంచి ప్రతి ఆదివారం ఇది ఉండేలా చూస్తారు. పొద్దున్నే మా హస్బెండ్ వెళ్ళి పులావ్కి కొట్టండి అని ఫారం కోడిని ఇలా తీసుకొస్తే పెద్ద పీసెస్ ఇలా లెగ్ పీసెస్ టైప్లో కొట్టి ఇచ్చారనమాట. సో ఇవి నేను ఇలా ఘాట్లు పెట్టుకొని, లోపలికి కూడా ఉడకాలి కాబట్టి ఘాట్లు పెట్టుకున్నాను. అలాగే పెద్ద పెద్ద పీసెస్కి కూడా వేరు చేసుకొని సగం కర్రీకి సగం పులావ్కి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇచ్చారు. అవి రెండు కూడా వేరు చేసుకొని కర్రీకి సగం, అలాగే పులావ్కి సగం పెట్టాను. కర్రీ కూడా అప్లోడ్ చేస్తాను. సో రెండు కలిపి పెడదాం అనుకున్నాను, కానీ ఎక్కువ టైం అయిపోతుంది. అంత టైం పెడితే మీరెక్కడ చూస్తారండి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే పులావ్ పెడుతున్నాను, కర్రీ కూడా అప్లోడ్ చేస్తాను. సో కట్ చేసుకున్న ఈ చికెన్ని ఇలా పసుపు ఉప్పు వేసి చక్కగా మొత్తం నీచు వాసన ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. ఇలా కలిపామంటే కలిపేసి వాటర్తో వాష్ చేసేసుకోండి. సో గుడ్లు కూడా ఇచ్చారు, అవి తీసి పక్కన పెట్టేసుకోవడం బెటర్, ఎందుకంటే అవి లీక్ అయిపోకుండా ఉండడం కోసం. సో అవి వేరేగా కడిగేద్దాం. అలా బాగా కలిపి కడిగండి. అలా అని ఎక్కువ కడిగేసి లోపల దానిలో కొంచెం ఆయిలీగా ఉంటుంది, అదంతా పోయేలాగా ఏమీ కడగక్కర్లేదు. ఒక 2 times కడిగేసి తీసేస్తే సరిపోతుంది. ఇలా చికెన్ అంతా కూడా తెచ్చేసుకొని కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సింగ్ బౌల్లో కారం, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూను, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం పెంచుకోవచ్చు. మీ స్పైసెస్నెస్ బట్టి కొంచెం పెంచుకొని కొంచెం ఉప్పు, అలాగే పెరుగు వేసేసి చక్కగా మొత్తం కూడా కలిపేసేయండి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, దానిలోకి ఈ మిశ్రమం అంతా కూడా వెళ్ళేలాగా బాగా ముక్కల్ని మసాజ్ చేసేయండి. అలా పక్కన పెట్టి మ్యారినేషన్ కోసం వదిలేసి బాగా మందంగా ఉన్న ఈ గిన్నెని తీసుకోవాలి. కడాయి కానీ గిన్నెను కానీ అలాగే బౌల్ ఏదైనా కానీ మందంగా ఉండేటట్టు చూసుకొని ఒక కప్పు నూనెలో ఒక ఉల్లిపాయ చీల్చేసి ఇలా పొడవుగా బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసి మన మసాలా దినుసులు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్, యాలకులు ఇవన్నీ కూడా, జాజికాయ ముక్క, బిర్యానీ ఆకు, లవంగాలు అన్నీ కూడా వేసేసి, ఇది హోల్ గ్రామ్ గరం మసాలా అంటారు, ఇవన్నీ కూడా వేసేసి చక్కగా కలిపేయాలి. మనం వేసిన టమాటా ముగ్గి మెత్తగా అయింది అనుకున్నప్పుడు ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దానిలో వేసేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ముద్ద, అంటే 2-3 స్పూన్లు వేసుకోవచ్చు, మీ రుచిని బట్టి వేయండి. 3 స్పూన్లు అయితే సరిపోతుంది. అలా మొత్తాన్ని కలిపేసుకొని చక్కగా మంట మీద మన లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ కాదు, మీడియంలో అయితే కొంచెం త్వరగా ఉడుకుతుంది. సో అలా కాసేపు మూత పెట్టేసి ఉడికించేస్తే, అంటే ఒక 10 నిమిషాలు ఉడికించాను నేను. అప్పుడు ముక్కను చూస్తే ఒక 70% ఉడికిందనమాట. పట్టుకుంటే మనకి తెలిసిపోతుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. అప్పుడు ఒక్కసారి మొత్తాన్ని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టండి.
ఆ తర్వాత నేను ఇలా సాఫ్రాన్ కుంకుమ పువ్వు ఎవరెస్ట్ది తీసుకున్నాను. మొన్న నేను గోధుమ స్వీట్ చేసి పెట్టాను కదా, అప్పుడు తీసుకున్నాను. కానీ ఇది భలే ఉంది కదండి, చిన్న సూట్ కేస్ లాగా. అదైతే నాకు ముద్దుగా భలే నచ్చింది. సో ఒక చిటికెడు కుంకుమ పువ్వుని నీటిలో వేసి నానబెట్టేసి, మీరు కుంకుమ పువ్వు అవైలబుల్గా లేకపోతే మన మిఠాయి రంగు ఉంటుంది కదా, అవైనా వేసుకోవచ్చు. లేదా ఇది రంగుని స్కిప్ చేసినా పర్వాలేదు. బట్ వేసామంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చూడడానికి బాగుంటుంది. సో ఒక పావు గంట తర్వాత చూస్తే ఇలా 50% పైనే ఉడికేసి ఉంటుందన్నమాట. అప్పుడు మనం 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నా, నేను కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఆ మిశ్రమంలో వేసేసి, అంటే అది కొంచెం కూరలాగా నూనె పైకి తేలి వస్తుంది. సో దానిలో ఈ బియ్యాన్ని కూడా వేసేసి చక్కగా వేయించేయండి. ఆ నీళ్ళల్లో వేసిన బియ్యం ఉడికితే ఆ టేస్టే వేరు, అంత బాగుంటుంది. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఇలానే చేస్తారు. సో బాగా కలిసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత నేను 2 కప్పుల బియ్యం వేసాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. సో చికెన్ కూడా మనం ఒక 70% ఉడికించేసాం కాబట్టి ఇప్పుడు ఈ బియ్యంతో పాటు ఆ చికెన్ కూడా ఉడుకుతుంది. బియ్యానికి ఆ టేస్ట్ అంతా పడుతుంది. పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం సాల్ట్, ఎందుకంటే టేస్ట్ని మనం సగం చికెన్లో వేసాం కాబట్టి సగం ఇప్పుడు ఈక్వల్ చేసేయాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి చూడండి, ఒక్క పావు గంట 20 నిమిషాలు మూత పెట్టి ఆవిరి ఎక్కడికి వెళ్ళకుండా మూత మీద బరువు పెట్టి ఉడికించేసాను. చక్కగా ఉడికిపోయింది. సో అడుగున కొంచెం ఇలా నీళ్ళు ఉన్నాయి అనంగా ఒక్కసారి మొత్తాన్ని తిప్పేసుకోవాలి. పైన ఉడికేసి లోపల ఉడకకుండా ఉంటుంది కాబట్టి ఒక్కసారి మొత్తాన్ని తిప్పేసుకొని ఇలా బ్రౌన్ ఆనియన్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి జల్లేసి ఒక స్పూన్ నెయ్యి దాని మీద గార్నిషింగ్గా వేసేయండి. నెయ్యి వేయడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత సాఫ్రాన్ వాటర్కి మంచి టేస్ట్ కూడా ఉంటుందండి, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. సో చూడడానికి మంచి అందంగా ఉంటుంది. సో ఇలా అయిన తర్వాత మూత పెట్టేస్తే చూసారా కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో. మూత పెట్టి నేను 10 నిమిషాలు ఉడికించాను. చక్కగా అడుగునున్న వాటర్ అంతా కూడా అయిపోయాక తీసేయాలి. ఏంటి అరిటాకులో వడ్డిస్తున్నాను అనుకుంటున్నారా? మా అమ్మాయి ఫంక్షన్స్కి, అంటే పెళ్ళిళ్ళకి ఎలా అయితే మనం తింటామో భోజనాల దగ్గర అలా కావాలంది. సో అరిటాకులో వడ్డించాను. ఇలాగే పెరుగు పచ్చడి, అంటే ఒక 2 స్పూన్ల పెరుగులో కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే అంతే, రెడీ అయింది కదా. మా అమ్మాయి కనిపించిందా? సో ఇలా చేసి పెట్టాను. తను కూడా ఎంజాయ్ చేస్తూ చక్కగా తినింది. మరి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.